ఏపీ పొలిటికల్ సీన్ ఢిల్లీ వేదికగా మారుతోంది. ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ వెళ్తున్నారు. రాత్రి 8 గంటలకు ఢిల్లీకి జగన్ వెళ్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అటు చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరారు. చంద్రబాబు రాగానే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. అటు చంద్రబాబు నిన్న బీజేపీ నేతలతో సమావేశమై ఇవాళ హైదరాబాద్కు బయలుదేరగానే మరోవైపు వైఎస్ జగన్ ఇవాళ రాత్రి ఢిల్లీ చేరుకోబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నారు. అలాగే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశం కాబోతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి రాబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానితో అలాగే అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ రాత్రి ఆయన ఢిల్లీ చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. రామకృష్ణ, ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రాబోతున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకోబోతున్నారు. ముఖ్యంగా అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు కూడా. ఈ రోజు రాత్రికి లేదా రేపు అమిత్ షాని కలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కలవబోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ వేదికగా ముందుకు వెళ్ళబోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే ఇటు టీడీపీ, జనసేన, వైసీపీ 3 పార్టీలు కూడా ఢిల్లీలోని బీజేపీ ఆశీస్సుల కోసం తహతహలాడుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. ఈ సమావేశంలో చూసుకున్నట్టుగా అయితే అందరినీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి, ఏ రకంగా పోటీ చేయాలి, పొత్తులు ఏ విధంగా బీజేపీకి టీడీపీకి మధ్య ఉండాలనేది ఖరారు చేసుకుని సీట్ల పంపకాలు కూడా చేసుకుని వెళ్లారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు, జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోరారు. మరోవైపు సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వస్తున్నారు. ఢిల్లీలో ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. అలాగే జేపీ నడ్డాను కూడా కలవబోతున్నారు. మరి ఇది రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 3 ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన 3 కూడా ప్రాంతీయ పార్టీలే. వీటికి ఢిల్లీతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా బీజేపీ తన గుప్పెట్లో పెట్టుకొని 3 పార్టీలని ఆడిస్తుంది. మరి 3 పార్టీలు తప్పనిసరిగా బీజేపీని కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు టీడీపీ వంతు అయిపోయింది, నెక్స్ట్ జనసేన, ఆ తర్వాత వైసీపీ 3 కూడా ఈ పార్టీ యొక్క ఆశీస్సుల కోసం తహతహలాడుతున్నాయి. మరి ముఖ్యంగా అయితే రామకృష్ణ, ముఖ్యంగా అటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏలో పొత్తులకు సంబంధించి నిన్నంతా కూడా చంద్రబాబు కీలకమైన చర్చలు జరిపారు బీజేపీ నేతలతో. వెంటనే ముఖ్యమంత్రి జగన్ కూడా ఢిల్లీ చేరుకోవడంలో అంతర్యం ఏంటి? ఎందుకంటే ఏదైనా రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే అసలు ఎందుకు అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నట్లు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు కలవబోతున్నట్లు ఆయన సడన్ గా? అంటే వాస్తవంగా చూసుకున్నట్టుగైతే మాత్రం 3 పార్టీలు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఢిల్లీ రావడానికి కారణం అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి ఆల్రెడీ అమిత్ షాని కలిసి ఆయనతో పొత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఆందోళన పెరిగింది. వైసీపీ ఇప్పటిదాకా కూడా వైసీపీకి బీజేపీ అండగా ఉంటూ వచ్చింది. బీజేపీ వైసీపీ మీద ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వైసీపీని ఆదుకుంటూ ముందుకు వచ్చింది. ఇప్పటిదాకా గత 5 ఏళ్ల నుంచి మనం కానీ గతంలో కానీ పరిశీలించుకున్నట్టుగైతే గత ఎన్నికల్లో టోటల్ గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా హ్యాండిక్యాప్డ్ అయిపోయి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు బీజేపీ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో అలాంటి పరిస్థితులు ఏర్పడినాయి. మరి ఆ నేపథ్యంలో వైసీపీ సునాయాసంగా ఆంధ్రప్రదేశ్ లో గెలుపు సాధించడం జరిగింది. మరి ఈసారి చూసినట్టుగైతే మాత్రం వైసీపీతో బీజేపీ ఉంటుందా ఉండదా, మరి టీడీపీతో ఉంటుందా? మరి టీడీపీ ఒక్కడుగు ముందుకేసి బీజేపీని కలిసి బీజేపీతో పొత్తును ఖరారు చేసుకుని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వైసీపీలో ఆందోళన స్టార్ట్ అయింది. ఒకవేళ వైసీపీకి బీజేపీ ఆశీస్సులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నేపథ్యంలోనే హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో కీలక బీజేపీ నేతలు అమిత్ షా అలాగే జేపీ నడ్డాను కూడా కలవాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మేరకు అపాయింట్మెంట్స్ కూడా కోరారు. రాత్రి 8 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నేను అలా చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వెళ్ళి అమిత్ షాని కలవడం జరిగిందో అలాగే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎయిర్పోర్ట్ నుంచి 8 గంటలకు ల్యాండ్ అవుతారు. 8 గంటలకు ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన అమిత్ షా నివాసానికి వెళ్ళి అమిత్ షాతో చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. అయితే
జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు మళ్ళీ అధికారంలోకి రావడానికి అవసరమైన పావులు కదుపుతున్నారు. రైట్. అయితే రామకృష్ణ, అంటే ఇటు బీజేపీ గతంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరినీ కూడా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరినీ కూడా మళ్ళీ పాత మిత్రుల్ని కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు టీడీపీని కూడా అమిత్ షా ఇన్వైట్ చేశారు. అమిత్ షా ఇన్వైట్ మేరకే చంద్రబాబు వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అయితే ప్రస్తుతానికైతే అటు ఎన్డీఏలో లేదు, అటు ఇండియా కూటమిలో లేని పరిస్థితి. సో వీళ్ళని కూడా ఆకర్షించే ప్రయత్నం చేయబోతుందా బీజేపీ ఏమైనా, లేకుంటే ఎట్లాంటి పరిణామాలు జరగబోతున్నాయి? అంటే వెంటనే చంద్రబాబు వచ్చి వెళ్ళడము, దానికి సంబంధించిన ఇప్పటివరకు కన్ఫర్మేషన్ ఏం లేదు ఆయన ఎన్డీఏలో చేరబోతున్నట్టుగా. వెంటనే ఢిల్లీకి ఇటు జగన్ రావడం ఏం జరుగుతుంది? ఇదంతా ఈ పరిణామాలన్నీ కూడా ఎటు దారితీసే అవకాశం ఉన్నాయి? అంటే ఎన్డీఏలో చేస్తున్న కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని కలవటము, ఒక కీలకమైన అమిత్ షాని కలవటం అంటే బీజేపీలో వీళ్ళే హైయెస్ట్ టాప్ పొజిషన్ సీట్ల ఖరారుకు సంబంధించి కానీ, అలాగే పొత్తులకు సంబంధించి కానీ అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ ముగ్గురు డిసైడ్ చేస్తారు. అలాంటిది జేపీ నడ్డాని, అమిత్ షాని చంద్రబాబు నాయుడు కలుస్తున్నాం అంటే టీడీపీకి బీజేపీకి మధ్య పొత్తు కోసమే వచ్చారు. పొత్తు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో సమాచారం అందుతుంది. బీజేపీ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ విషయంలోనే కొంత చంద్రబాబు నాయుడు ఆచితూచి అడిగేస్తున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఎన్డీఏలో కూడా చేరాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి సాధారణంగా బీజేపీ ఆహ్వానించినప్పటికీ కూడా అక్కడ కొంత ఆయన సున్నితంగా ఈ అంశాన్ని డీల్ చేయబోతున్నారు. ఎన్డీఏలో చేరే విషయం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మరొక కీలకమైన టాప్ సీక్రెట్, టాప్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ బీజేపీకి చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతుంది. మరి అది ఏంటి అనేది మరి ఈ రోజు సాయంత్రం ఆర్టీవీ న్యూస్ లో చూస్తారు మీరు. మరి ఆ టాప్ సీక్రెట్ ఏం జరగబోతుంది లోపల చంద్రబాబు నాయుడుకి అలాగే బీజేపీకి మధ్య, బీజేపీ పెట్టిన డిమాండ్స్ ఏంటి, చంద్రబాబు నాయుడు వాటికి అంగీకరిస్తారా అనేది సాయంత్రం డిసైడ్ అయిపోతుంది. దానికి సంబంధించి ఈవినింగ్ ఇంకొక మ్యాటర్ లో మనం చెప్పుకుంటాం. ప్రస్తుతానికి అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రాబోతున్నారు. బీజేపీ అధ్యక్షుడిని అలాగే బీజేపీ ఈ అగ్రనేతలు అమిత్ షా అలాగే జేపీ నడ్డాను కలవబోతున్నారు. మరి సాయంత్రం ఆయన 8కి వచ్చిన తర్వాత నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్తారని సమాచారం అవుతుంది. రేపు మరికొంతమందిని కలిసే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ రాబోతున్నారు. ఆయన కూడా సేమ్ ఇదే బాటలో అమిత్ షా అపాయింట్మెంట్, జేపీ నడ్డా అపాయింట్మెంట్. చూసుకున్నట్లయితే 3 ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ చుట్టే తిరుగుతున్నాయి. బీజేపీ తన చుట్టూ 3 పార్టీలను తిప్పుకొని ఎక్కడ అవకాశం ఉంటే అటువైపు జంప్ చేద్దామని బీజేపీ కూడా ఖచ్చితమైన నిర్ణయంతో ఉంది. ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద కూడా ఒక సర్వే తెప్పించుకొని ఈ గేమ్ ఆడుతుంది ఢిల్లీ వేదికగా అని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. రైట్, ఇది మొత్తం మీద అటు ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారనే వార్తల నేపథ్యంలో వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. అలాగే రేపు ప్రధానమంత్రిని కూడా కలవబోతున్నట్టుగా వార్తలు వస్తాయి. ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి? కొండవీటి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ముఖ్యంగా ఏపీ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నాయి. ముఖ్యంగా అటు చంద్రబాబు టీడీపీ అధినేత అలాగే జనసేన అధినేత కూడా ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలను కలవబోతున్నారనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడన్ గా ఢిల్లీ టూర్ అంతర్యం ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు? అలాగే అమిత్ షాను అలాగే ప్రధాని ఎందుకు కలవబోతున్నారు? అయితే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే నిన్న ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు ఇప్పుడు మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరబోతున్న నేపథ్యంలో సడన్ గా జగన్ కూడా ఢిల్లీ వెళ్తున్న వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా చర్చకు దారితీస్తుంది. దానికి ప్రధాన కారణము బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఎలయన్స్ దాదాపుగా ఖరారైపోయింది. సీట్లకు సంబంధించినటువంటి అంశం కూడా కుదిరిపోయిందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా అనూహ్యంగా ఆయన ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించుకోవడం, ఇప్పటికిప్పుడు అధికారులు హడావిడిగా ఏర్పాట్లు చేయడం ఇప్పుడు రాజకీయంగా చాలా చర్చకు దారితీస్తుంది. దానికి ప్రధాన కారణం వైసీపీ వర్గాల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ప్రధాని మోడీ అమిత్ షాతో భేటీకి సంబంధించిన అపాయింట్మెంట్లు ఖరారు కావడంతోనే జగన్ ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. సాయంత్రం రాత్రి 8 గంటలకు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత కుదిరితే అమిత్ షాను కలిసే అవకాశం కనబడుతుంది. ఒకవేళ అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఈరోజు కుదరబోతే రేపు ఉదయం అమిత్ షాను, మోడీని ఇద్దరిని కూడా కలబోతున్నారు. ప్రభుత్వ వర్గాలను చూస్తున్న సమాచారం ప్రకారం అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి విభజన హామీలకు సంబంధించిన నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నిధుల అంశాలకు సంబంధించి వీటన్నింటిని కూడా ఒక క్లారిటీ తీసుకోవాలి. అసెంబ్లీ నోటిఫికేషన్ వచ్చేలోపే కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిల్ని విడుదల చేయించే పనిలో భాగంగానే జగన్ ఢిల్లీ టూరు ఖరారైందని చెబుతున్న నేపథ్యం. కానీ పొలిటికల్గా వేరే చర్చ కూడా
జరుగుతుంది. ఒకవైపున టీడీపీ జనసేన పొత్తు బీజేపీతో ఖరారైపోయిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ ఏమైనా కొత్తగా ప్రపోజల్ బీజేపీకి పెడతారనే దానిపైన కొత్త అంశం తెర మీదకి వస్తుంది. జగన్ కూడా బీజేపీతో కలిసే అవకాశం ఉందనే ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. అయితే ఇప్పటివరకు వైసీపీ నేతలు చెప్తుంది, వైసీపీ వర్గాలు చెప్తున్న మాట ఏంటంటే అసలు ఎవరితో పొత్తు ఉండదు, సింగిల్గానే వెళ్తాము, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకు ఇబ్బంది లేదు, ఒక సింగిల్గానే వెళ్తామనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట. అదే ఇప్పటి వరకు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ జనసేన బీజేపీ కలిసిపోయాయి కాబట్టి ఒకవేళ జగన్ ఏదైనా రాజేష్ అంటే ఓవైపు టీడీపీ జనసేన బీజేపీతో పొత్తులో భాగంగా వెళ్ళబోతున్నాయి, ఏకంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా మారబోతున్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ కనుక బీజేపీకి దగ్గరైతే పరిణామాలు ఎలా ఉంటాయనే అలజడి వైసీపీలో రేగుతుంది. అందుకే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళబోతున్నారంటూ రాజకీయంగా కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. సో దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? నిజంగా ఒకవేళ ఇప్పటి వరకు కూడా పరోక్షంగా సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి మళ్ళీ ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశం కనిపిస్తా, ఏం జరుగుతుంది? ఎస్, అదే చర్చ జరుగుతుంది. టీడీపీ జనసేన మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే 2014 సీన్ అంటే 2014 ఏ విధమైతే 3 పార్టీలు కూటమికి ఏర్పడి అధికారం చేజిక్కించుకున్నాయి, అదేవిధంగా ఈ 2024 ఎన్నికల్లో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏమన్నా ప్రపోజల్ పెడతారనే దానిపైనే కొత్త చర్చ జరుగుతుంది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం అలాంటిది ఏమి ఉండదనేది చెబుతున్నారు. కానీ పొలిటికల్ సర్కిల్లో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి మోడీతో అమిత్ షాతో భేటీ సందర్భంగా నిధులతో పాటు పొలిటికల్ అంశాలు కూడా జగన్ చర్చించబోతున్నారు. మోడీ జగన్తో బాబుతో పొత్తు వద్దనే అంశాన్ని ఏమైనా ఆయనకి ఏమైనా మోడీకి అమిత్ షాకి ఏమైనా చెప్తారా, లేకపోతే ఈయన ప్రపోజల్ ఏమైనా పెడతారని పైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం రాజకీయాలు మొత్తం ఏపీ రాజకీయాలు మొత్తం ఢిల్లీ వేదికగా మారుతున్నాయని చెప్పాలి. ఆల్రెడీ చంద్రబాబు వెళ్ళొచ్చారు, ఇప్పుడు జగన్ వెళ్తున్నారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో భేటీ అవుతారనే సమాచారం బయటకు వస్తున్న నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను ప్రధాని కలిసే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఏం జరగబోతున్న ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు జగన్ ఢిల్లీ టూర్ అనేది కొంత రాజకీయంగా ఆసక్తిని రేపుతుందని చెప్పాలి. చంద్రబాబు వెళ్ళిన తర్వాత జగన్ వెళ్ళడం, ఇప్పుడు పొత్తుల అంశం మీద తెర మీదకి రావడం, 3 పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో జగన్ పొలిటికల్ అంశాల మీద వెళుతున్నారా, లేకపోతే విభజన హామీలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశానికి సంబంధించి వెళుతున్నారని క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమన్నప్పటికీ సాయంత్రం జగన్ వెళ్తున్నారు, రేపు మీట్ అయిన తర్వాత మాత్రమే విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికైతే కేవలం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లులకు సంబంధించి మోడీ అమిత్ షాను కలుస్తున్నారనేది ప్రధానంగా చెబుతున్నమాట. కానీ పొలిటికల్గా ఖచ్చితంగా భేటీ ఉంటుంది, పొలిటికల్గా అంశాలు చర్చకు వస్తాయనేది మనకు అందుతున్న సమాచారం. కాబట్టి రేపు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ మొత్తం 3 పార్టీలన్నీ కూడా ఢిల్లీ పైన అవుతున్న నేపథ్యంలో ఏం జరగబోతున్న ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతుంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి వెనుదిరగగానే వెంటనే సీఎం వైఎస్ జగన్ ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ రేపు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలుస్తున్న నేపథ్యంలో తాజాగా వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆయన ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశం కాబోతున్నారు. అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధుల కేటాయింపు సంబంధించి ఢిల్లీ వెళ్తున్నారంటూ వైసీపీలో చెప్తున్నప్పటికీ రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు చంద్రబాబు బీజేపీకి దగ్గర అవుతుండడంతో ఎన్డీఏలో భాగస్వామిగా మారబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ప్రస్తుతానికైతే ఆసక్తిని రేపుతుంది, రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.